దేవుని ప్రియమైన బిడ్డారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నా మిమ్మల్ని దేవుడు బహుగా దీవించునుగాక. దేవుని వాక్యం మనం ఎంతగా ఆలకిస్తామో అంతగా మనం దీవించబడతాం. ప్రియ బిడ్డారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాంశం కానీ మనం చూసినట్లయితే శ్రమల కోసం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియ బిడ్డారా, ఈ యొక్క వాక్యాంశానికి వెళ్లే ముందుగా చిన్న ప్రార్థన కూడా చేసుకుని దేవుని ఆత్మ సహాయాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, తండ్రి, వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యమే మమ్మలను బ్రతికించేది, మమ్మలను సరిచేసేది, మమ్మలను నీతిమంతులుగా చేసేది, నాయనా నీ రాజ్యానికి వారసులుగా చేసేది. ఈ భూమి మీద మా బ్రతుకు దినములని కృపాక్షేమములు మా వెంబడ వచ్చినట్లు సహాయం చేసేది మీ వాక్యమే. ఇదిగో నాయన, మీ వాక్యాన్ని విని గ్రహించే చెవి హృదయం ఇప్పుడే మాకు దయచేయండి ప్రభువా. ఇదిగో మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ బిడ్డలారా, శ్రమల కోసం దేవుని యొక్క వాక్యాంశం. శ్రమలు మనందరికీ కూడా బాగా పరిచయమైన ఈ మాట. ఇది దేని బిడ్డలారా, ప్రాక్టికల్గా కూడా మనం ప్రతి ఒక్కరం కూడా అనుభవిస్తున్నది ఇది. ప్రియ బిడ్డలారా, ఈ శ్రమలు అన్యులకు వచ్చే శ్రమలు, క్రైస్తవులకు వచ్చే శ్రమలు, దేవునిని ఎరుగని వారికి వచ్చే శ్రమలు, దేవునిని ఎరిగిన వారికి వచ్చే శ్రమలు, అవిశ్వాసులకు వచ్చే శ్రమలు, విశ్వాసులకు వచ్చే శ్రమలు, ఇలాగా రెండు భాగాలుగా మనం విడదీయచ్చు. దేని బిడ్డారా, లోకస్తులకి వచ్చే శ్రమలు, అలాగే దేవుని పిల్లలకు వచ్చే శ్రమలు. ఈ తేడా అనేది మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలి. అవిశ్వాసులకు వచ్చే శ్రమలు, వాటి కారణాలు ఏంటి మనం తెలుసుకోవాలి. అలాగే విశ్వాసులకు వచ్చే శ్రమలు, వాటి కారణాలు ఏంటి మనం తెలుసుకోవాలి. ప్రియ బిడ్డలారా, ఎందుకంటే మనం చాలాసార్లు ఎప్పుడు అభ్యంతర పడతామంటే శ్రమలు వచ్చినప్పుడే మనం అభ్యంతర పడుతూ ఉంటాం. శ్రమ రానంత వరకు మన భక్తి చాలా చక్కగా సాగుతూ ఉంటుంది. శ్రమ రానంత వరకు మన పాటలు, మన ప్రార్థన, మన ఉపవాసం, మన యొక్క వాక్యజ్ఞానం చక్కగా నవ్వుతూ సంతోషంగా ఆనందంగా ఎంతో ఆహ్లాదంగా మన ఆత్మీయ జీవితం సాగిపోతూ ఉంటుంది. పాటలతో, కీర్తనలతో సాగిపోతూ ఉంటుంది. కానీ శ్రమ వచ్చినప్పుడు వీటన్నిటి మీద శ్రమ ఎఫెక్ట్ చూపెడుతూ ఉంటుంది, ప్రభావం చూపెడుతూ ఉంటుంది. అప్పుడు మన యొక్క విశ్వాసం ఎంత ఉంది, మన యొక్క నీతి ఎంత ఉంది, సమర్పణ ఎంత ఉంది, మన భక్తి ఎంత ఉంది, ఇవన్నీ కూడా కొలతలతో సుద్దా చెప్పే పరిస్థితి అనమాట. అందుకే శ్రమ అనేది ఒక గొప్ప మిషన్ అనమాట. బరువుని తూచే మెషిన్ ఎలాగైతే ఉందో, గాలిని తూచే మెషిన్ ఎలాగైతే ఉందో, దేని బిడ్డలారా, అలాగే శబ్దాన్ని కూడా కొలిచే మెషిన్ ఎలాగైతే ఉందో, అలాగే ఈ యొక్క దేని బిడ్డలారా, ఈ యొక్క శ్రమ వచ్చినప్పుడు మనలో భక్తి ఎంత ఉంది, ఓర్పు ఎంత ఉంది, ప్రేమ ఎంత ఉంది, సహనం ఎంత ఉంది, క్షమించే స్వభావం ఎంత ఉంది, లేకపోతే ఓర్చుకునే స్వభావం ఎంత ఉంది, నీతి ఎంత ఉంది, పరిశుద్ధత ఎంత ఉంది, సమర్పణ ఎంత ఉంది, విశ్వాసం ఎంత ఉంది, అన్నీ కూడా తెలిసిపోయే చక్కటి మిషన్ అనమాట. దేని బిడ్డలారా, ఈ శ్రమ వచ్చినప్పుడు ప్రభువే చెప్తున్నారు, యోహాను సువార్త 16:33లో మీరు అభ్యంతర పడొద్దు అని చెప్తున్నారు. మీరు అభ్యంతర పడకుండా వలనని మీతో ఈ మాట చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును అని దేవుని పిల్లలైన వారి నిమిత్తం చెప్తున్న మాట అది. మరి అన్యులకు, దేవునిని ఎరుగని వారికి, అవిశ్వాసులకు, భక్తిహీనులకు కలిగే ఆ యొక్క శ్రమలకు కారణం ఏంటి అని కానీ మనం చూసినట్లయితే దేని బిడ్డలారా, చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో అన్యులకు వచ్చే శ్రమలు, లోకస్తులకి లేక అవిశ్వాసులకి లేక భక్తిహీనులకు వచ్చే శ్రమల కారణాలు కానీ చూసినట్లయితే ఒక పెద్ద లిస్టు మనం చూడగలం. ఆ లిస్టుకు ఒకసారి చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో అన్ని శ్రమలు పడ్డానికి కారణం ఏంటంటే దేని బిడ్డలారా, వారు దేవునిని మరిచిపోయారు, దేవునిని విడిచిపెట్టేశారు. వాళ్ళు దేని బిడ్డలారా, పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారు ఎంత భక్తిగా ఉన్నారో అటువంటి భక్తిలోంచి వీళ్ళు తొలగిపోయారు. తర్వాత తరాలు యోసేపుని ఎరుగని క్రొత్త తరాలు వచ్చేటప్పటికి దేని బిడ్డలారా, ఆ పితరులు జీవించిన విశ్వాస జీవితాన్ని, వారి సమర్పణ జీవితాన్ని, వారు రోషము కలిగిన భక్తిని అన్నీ కూడా తర్వాత తరాలు మర్చిపోయారు, గుర్తించలేదు ఎవరో కూడా. మరి చుట్టూ ఉన్న అనేక రకాల అన్యజనులు, వారి ఆచారాలు, వారు చేసిన అనేక రకాల పాపిష్టి పనులు చూసి వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ఎప్పుడైతే తొలగిపోయారో దేవుడు
వారిని దేనికి అప్పగించాడంటే శ్రమకు అప్పగించాడు. దేని బిడ్డారా, అందుకే దేవునిని ఎప్పుడైతే వాళ్ళు మర్చిపోయారో, విడిచిపెట్టేశారో, శ్రమలు వారికి ప్రారంభమైన ఆదికాండం 15:14 మనం స్పష్టంగా చూడొచ్చు. అలాగే రెండవ కారణం కనుక చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 28:15 దేవుడు ఏ వ్యక్తినైనా ఎడబాసినట్లయితే ఆ వ్యక్తి ఇక శ్రమలతో నిండిపోతూ ఉంటాడు. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే సౌలు దేవుడు తనను ఎడబాసాడని, అందుకే శ్రమలతో ఉన్నాడని తను చెబుతున్న సాక్ష్యాన్ని మనం సమూయేలు మొదటి గ్రంథం 28:15 మనం చూడగలం. అలాగే నెహెమీయా గ్రంథం 9:37-38 చూస్తే పాపములను బట్టి శ్రమలు, అన్యజనులు, దేని బిడ్డారా, దేవునిని ఎరుగని వారు, లోకస్తులు, అవిశ్వాసులు, వారి జీవితాల్లో వారు చేసే పాపాన్ని బట్టి వారి పాపపు జీవితం వారిని శ్రమల పాలు చేస్తూ ఉంటుంది. ప్రియ బిడ్డారా, చూడండి, యోబు గ్రంథం 5:7 మనం చూస్తే నరుని పుట్టుకే శ్రమకు పుడుతున్నాడని అక్కడ యోబు గారు చెప్తున్నాడు. అక్కడ నరుని పుట్టుకే శ్రమల కోసమే పుడుతున్నట్టు చెప్తున్నాడు. అలాగే కీర్తన గ్రంథం 16:4 దేవునిని విడిచి వేరొకని అనుసరించుట వలన శ్రమలు విస్తరిస్తాయని బైబిల్ చెప్తుంది. కీర్తన 16:4 సత్యం నువ్వు తెలుసుకోవాలి. దేని బిడ్డారా, మనము ఈ భూలోకం అనే 4 రోడ్లు కూడలిలో ఉన్నాం. ఈ భూలోకం అనేది 4 రోడ్లు కూడలి, అంటే 4 రోడ్లు జంక్షన్. ఆ జంక్షన్లో ఉన్నప్పుడు మనము ఎటు వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, కుడివైపు వెళ్ళాలా, ఎడమవైపు వెళ్ళాలా అనేది మనం అక్కడ తెలుసుకోవాలి. ఆ తెలుసుకొని ఏది సత్యం, ఏది అసత్యం, ఏది జీవం కలిగింది, ఏది జీవం లేనిది, ఏది నిన్ను మోక్ష మార్గానికి తీసుకెళ్ళేది, ఏది నరకానికి తీసుకెళ్ళేది, ఏది నిన్ను ఉద్ధరించేది, ఏది నిన్ను ఉద్ధరించదో, ఏది నిన్ను రక్షించేది, ఏది నిన్ను రక్షించదో, ఏది సత్యం, ఏది అసత్యం అనేది ఈ అడ్రస్ కరెక్ట్గా తెలుసుకోవాలి. భూమి మీద ఉన్నప్పుడు కేవలం తిన్నాను, సంపాదించుకున్నాను, పడుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, పిల్లలు కన్నాను, అయిపోయిన జీవితం, ఇది కాదు. ఇది అందరూ చేసేదే. బ్రతకడం కోసం, పొట్ట కోసం ఉద్యోగం చేస్తావో, వ్యాపారం చేస్తావో, లేకపోతే కూలి పని చేస్తావో, లేక చేతి వృత్తి చేస్తావో, ఏదైనా పొట్ట కోసం చేయాలి. ఎవరైనా చేయవలసిందే, కష్టపడాలి. దేని బిడ్డారా, అలాగని మరి పడుకునే టైంలో పడుకోవాలి, చదువుకునే టైంలో చదువుకోవాలి, ప్రయాణం చేసే టైంలో ప్రయాణం చేయాలి. ఎప్పుడు ఏ పని చేయాలి అదంతా ఓకే. ప్రతి ఒక్కరూ చేయవలసిన పని అది. ప్రతి ఒక్కరూ కూడా దేని బిడ్డారా, వారి యొక్క దేహం కోసం సంరక్షించడం కోసం, దేహాన్ని పోషించడం కోసం, కుటుంబాన్ని పోషించడం కోసం ఎవరి బాధ్యతలు వారు చేయాలి. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇది బాధ్యత. ఈ మానవ జీవితం పుట్టిన దగ్గర నుంచి ఈ లోకం విడిచిపెట్టే వరకు కూడా ఎవరి దేహాన్ని వారు, ఎవరి జీవితాన్ని వారు, ఎవరి కుటుంబాన్ని వారు సంరక్షించుకోవడం బాధ్యత ఇది. దేని బిడ్డారా, అలాగని ఇంకొక బాధ్యత కూడా ఉంది. అది ఏమిటి అంటే, ఈ లోకం విడిచిపెట్టేస్తే ఎక్కడికి మన ప్రయాణం? ఈ లోకం విడిచిపెడితే ఎవరు మన రక్షకులు? అసలు తల్లి గర్భంలో మనల్ని నిర్మించిన వారు ఎవరు? ఈ భూమి మీద జీవితాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఆయనకు మన పట్ల ఆయన ప్రణాళిక ఏంటి? ఆయన చిత్తం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? నేను ఆయన చిత్తంలో ఉన్నానా లేదా? లేకపోతే రేపొద్దున నా ఇష్టానుసారంగా నేను బ్రతికితే ఎక్కడికి మన ప్రయాణం అనేది కూడా ఏం చేయాలంటే ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే చివరికి నువ్వు ఒక సత్యాన్ని కనుగొనగలుగుతావు. అదే మార్గము, సత్యము, జీవమైన ఒక ఆయన్ను కనుగొనగలుగుతావు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన చెప్తున్నారు కదా యోహాను సువార్త 14:6 నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మనం ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత మన నిత్యమైన ఉనికి పట్టుకు, అంటే తండ్రి ఇంటికి మనం వెళ్ళగలం, పరదైసుకు చేరుకోగలం, పరలోకానికి వెళ్ళగలం. దేని బిడ్డలారా, కాబట్టి దేవునిని మనం తెలుసుకొని విడిచిపెట్టేసామనుకోండి, దేవుణ్ణి పట్టుకొని మళ్ళీ విడిచిపెట్టేసామనుకోండి, దగ్గర దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసామనుకోండి, దేని బిడ్డారా, దేవునిని విడిచి వేరొకని అనుసరించుట వలన శ్రమలు అని బైబిల్ చెప్తుంది. ఎందుకు శ్రమలంటే, దేవుడు దగ్గర మనకు సంపూర్ణమైన క్షేమం ఉంది, కాపుదల ఉంది, భద్రత ఉంది, మేలు ఉంది. అయితే దేవుని ఎప్పుడైతే విడిచిపెడతామో దేవుడు మనల్ని శ్రమల పాలు చేయడు. రక్షించే దేవుడు, కాపాడే దేవుని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అప్పుడే మన శ్రమలు మనలను అలల వలె ఆవరిస్తూ ఉంటాయి. కీర్తన గ్రంథం 119:67 మనం చూసినట్లయితే,
త్రోవ విడిచిపెడితే శ్రమ. ఒక త్రోవ ఉంది, సరి అయిన ఒక త్రోవ ఉంది, సత్యమైన ఒక త్రోవ ఉంది. ప్రతి మానవుడికి కూడా దేని బిడ్డరా మన మనస్సాక్షులకు అర్థమవుతుంటుంది, ఇది కరెక్ట్, ఇది సరైన త్రోవ, మనం ఇలా జీవించవచ్చు. లేకపోతే సరైనది కాదనుకోండి, మన మనస్సాక్షి చెబుతుంది ఏమని. మన మనస్సాక్షి ఖచ్చితంగా కరెక్ట్గా అది చెడిపోకుండా ఉన్నట్లయితే, అది మంచిగా ఉన్నట్లయితే, మనస్సాక్షిని మనం చంపుకోకుండా ఉన్నట్లయితే, మనస్సాక్షిని కఠినపరుచుకోకుండా ఉన్నట్లయితే, మనస్సాక్షి చెబుతుంది ఏమని, ఇది సరైనది, ఇది సరైనది కాదు అని. అది నిర్ధారించే శక్తి కలిగింది మనస్సాక్షి. చూడండి, మనము ఒక 2 రాళ్ళు పట్టుకున్నాం అనుకోండి, ఒక చిన్న రాయి, పెద్ద రాయి. కంటికి ఒక కళ్ళు కనబడకుండా ఒక గంత కట్టుకున్నాం, ఒక చేతిలో చిన్న రాయి, ఒక చేతిలో పెద్ద రాయి పట్టుకున్నాం. ఆ 2 కూడా తూచినప్పుడు ఏ రాయి పెద్దది అనేది ఎవరు చెప్తున్నారు? చేతులు చెప్తున్నాయా, మనసు చెప్తుందా? దేని బిడ్డలారా, ఆలోచన చేయండి. కంటికి కనబడకపోయినా ఏ రాయి ఎంత బరువు ఉండొచ్చు అనేది చూడండి. భౌతికమైన రాళ్ళు చూడకుండానే దాని బరువు, ఏది బరువు ఉండొచ్చు, ఏది బరువు ఉండదు, ఏది బరువు తక్కువ, ఏది బరువు ఎక్కువ అనేది నిర్ణయిస్తుంది మనసు. చూసారా ప్రియ బిడ్డలారా, అలాగే మన మనసుకు నిర్ణయించే శక్తి ఉంది. ఏది సరైనది, ఏది సరైనది కాదు అనేది నిర్ణయించే శక్తి ఉంది. కనుక మన మనస్సాక్షి మనకి ఇది సరైన త్రోవ అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ త్రోవలో ప్రయాణం చేయాలి. అలా కాకుండా ఆ త్రోవను ఎప్పుడైతే మనం విడిచిపెడతామో, మళ్ళీ సరైన త్రోవని తెలిసి కూడా దాన్ని విడిచిపెట్టి సరికాని త్రోవలో మనం ఎప్పుడైతే ప్రయాణం చేయడానికి మనం ఎప్పుడైతే మొగ్గు చూపుతూ ఉంటామో, మన మనసును తిప్పుకుంటూ ఉంటామో, అక్కడే మనకు నష్టము, కష్టం అనేది ప్రారంభమవుతుంటుంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మనం నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు ప్రియ బిడ్డ. అందుకే బైబిల్ చెబుతుంది, దేవుని బిడ్డలారా, త్రోవ విడిచిపెడితే శ్రమ. 119 కీర్తన 67వ వచనంలో. అలాగే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనంలో, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమలకు కారణం. ప్రియ బిడ్డలారా, భక్తిహీనుడు వాడికి ఎంతైతే వచ్చుబడి అంటే వాడికి ఏ విషయాల్లో కలిసి వస్తూ ఉంటుందో, ఏ విషయాల్లో వాడు అభివృద్ధి చెందుతూ ఉంటాడో, ఆ విషయాలన్నీ కూడా తనకు శ్రమలకు కారణమవుతూ ఉంటాయి. చూడండి, ఎంత గొప్ప రహస్యమైన మాట ఇది, ఎంత శక్తివంతమైన మాట ఇది. అసలు చాలామందికి తెలీదు. భక్తిహీనత వలన భక్తిహీనులకు కలుగు వచ్చుబడి అంటే ఒక వ్యక్తి ఆత్మలో భక్తి లేకుండా, ఆత్మలో నీతి లేకుండా, ఆత్మలో నిజాయితీ లేకుండా, ఆత్మలో యథార్థత లేకుండా, ఆత్మలో సత్యం లేకుండా, ఇది భక్తిహీనుడు. దేని బిడ్డలారా, ఎప్పుడైతే జెన్యూన్ లేదో, బయట ఆ వ్యక్తి ఎంత గొప్పవాడైనా సరే ఆ వ్యక్తికి వచ్చే ప్రతీదీ కూడా అది ఆర్థికపరమైన లాభం కావచ్చు, ఆస్తిపరమైన లాభం కావచ్చు, పేరు పరంగా కలిగే లాభం కావచ్చు, అధికారపూర్వకంగా కలిగే లాభం కావచ్చు, ఏదైనా సరే ఒక భక్తిహీనుడికి కలుగు వచ్చిపడి తనకు శ్రమలకు దారి తీస్తూ ఉంటుంది. వాడు అనుకుంటూ ఉంటాడు ఏమనంటే, నన్ను భలే కలిసి వచ్చింది, వరించింది, భలేగా దోచుకుంటున్నాను, భలే సంపాదించుకుంటున్నాను, భలే దాచుకున్నాను, భలే గొప్పని అయిపోతుంది అనుకుంటాడు. కానీ అది వాడి కన్నీటికి, దుఃఖానికి, వేదనకు కారణమవుతుంది. బైబిల్ చెబుతుంది సత్యం. దేని బిడ్డ, భక్తిహీనత అనేది ఎప్పటికీ నీకు క్షేమం కాదు. భక్తిహీనులు కలుగు వచ్చబడి శ్రమలకు కారణం. ప్రిబిడ, అలాగే సామెతల గ్రంథం 21 అధ్యాయం 23వ వచనం, ప్రిబిడ, నోటిని నాలుకను భద్రము చేసుకోకపోతే శ్రమలకు కారణం. ఈరోజు మనుషులు పడుతున్న ఎక్కువ శ్రమలకు కారణం, 90% శ్రమలకు కారణం ఏంటో తెలుసా మీకు? మన నోరు, నాలుక భద్రం చేసుకోకపోవడమే. చాలా గొడవలకు, చాలా కొట్లాట్లకు, చాలా మర్డర్లకు, చాలా సూసైడ్లకు కారణం, చాలా కుటుంబాలు మొక్కలైపోవడానికి కారణం, చాలామంది డైవర్స్ అయిపోవడానికి కారణం, భార్యాభర్తల మధ్య పొడలకు కారణం, అత్త కోడల మధ్య పొడలకు కారణం, గొడవలకు కారణం, మనస్పర్ధలకు కారణం నోటి మాటలు. నోరు, నాలుక, ఈ గొంతుకులోంచి వచ్చే ప్రతి మాట హృదయంలోంచి వస్తుంది. కనుక నీ హృదయంలోంచి వచ్చే మాటలను బట్టే నీ నోరు మాట్లాడుతూ ఉంటుంది. నీ హృదయంలో ఉండే తలంపులను బట్టే నీ నోరు శబ్ద రూపంలో మాటలను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది.
హృదయంలోంచి వచ్చే ప్రతి ఆలోచన నువ్వే. నీ మనస్సు ఎలాగుంది అనేది చూపించేదే నీ మాటలు. కాబట్టి నీ స్వభావం ఎప్పుడైతే అస్సలు స్వభావం అది మంచిది కాదు అని ఎప్పుడైతే మనుషులు తెలుసుకుంటూ ఉంటారో దేని బిడ్డలారా, ఇక నువ్వు అందరికీ కూడా శత్రువు అవుతూ ఉంటావు. నోటి మాటలు, హృదయము నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది. హృదయంలో ద్వేషం, కక్ష, పగ, అసూయ, అనుమానం, దేని బిడ్డలారా వారవలేనితనం, మత్సరము, రకరకాల ఇటువంటి దుర్గుణాలు, చెడు గుణాలు, సాతాను గుణాలు ఇవన్నీ ఎప్పుడైతే నీ మనసులో ఉంటాయో నీ నోట్లోంచి వచ్చే మాటలు కూడా ఆ విధంగానే ఉంటాయి. ఆ మాటల వల్ల ఎంతోమంది గాయపడుతూ ఉంటారు. నీ భర్త ఎంతో గాయపడుతూ ఉంటాడు నీ మాటలను బట్టి. కొన్నిసార్లు నీ భార్య నీ మాటలను బట్టి ఎంతో గాయపడుతూ ఉంటుంది. నీ అత్తయ్య గారు నీ మాటలను బట్టి ఎంతో గాయపడుతూ ఉంటుంది. ఒక్కోసారి అత్తగారు మాట్లాడే మాటలను బట్టి కోడలు ఎంతో గాయపడుతూ ఉంటుంది. దేని బిడ్డ, మనం మాట్లాడే మాటలను బట్టి ఇరుగు పొరుగు వారు ఎంతో గాయపడుతూ ఉంటారు. చాలా జాగ్రత్త. వారు వెంటనే నీకు జవాబు రిప్లై ఇవ్వకపోవచ్చేమో, కానీ ఆ తర్వాత పరిణామాలు అన్నీ కూడా వ్యతిరేకంగా మారుతూ ఉంటాయి. కారణం ఏంటంటే నీ నోటి నుంచి వచ్చిన మాట. నువ్వు ఎవరికైనా శత్రువు అవుతున్నావంటే, ఎవరైనా నీకు శత్రువులుగా ఉన్నారంటే ఎక్కువ శాతం దానికి కారణం నీ నోటి మాటే. నోటి మాటలు, నోటిని, నాలుకను నువ్వు భద్రం ఎప్పుడైతే చేసుకోవో, ఎప్పుడైతే మనము విచ్చలవిడిగా మాట్లాడడం, దేని ద్వారా వ్యర్థమైన సంభాషణ, అందరితో కూడా ఎవరితో ఏం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎలాగ మాట్లాడాలి, ఆ విధానం నీకు తెలియకపోతే నీవు నీ జీవితం, నీ కుటుంబం, నీ గుట్ట అంతా కూడా రోడ్డు పాలైపోతూ ఉంటుంది. శత్రువు ఆటోమేటిక్గా చాలా సులువుగా నీ జీవితంలోకి వచ్చేస్తూ ఉంటాడు. ఎందుకంటే శత్రువుకు ద్వారం తెరిచేసావు. చెప్పకూడని రహస్యమైన విషయాలు కూడా, నీ పర్సనల్ విషయాలు కూడా, నీ ప్రాణ స్నేహితుడనో డోర్ తెరిచేసావు. అవి బయటకు వెళ్ళిపోయినాయి. ఇక ప్రపంచంలో ఎక్కడైనా అవి సంచారం చేయవచ్చు, ఎవరి చెవిలోకైనా వెళ్ళవచ్చు. నీకు నష్టం కలిగించే విధంగా నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఎంత రసాయనం కంటే, కెమికల్ రియాక్షన్ కంటే ఎక్కువగా అవి పనిచేసి నీకు నష్టాన్ని కలుగు చేస్తాయి. నా సహోదరుడా, సహోదరి, దైవజనుడిగా చెప్తున్నాను, చాలా జాగ్రత్త. నీ నోటి మాటలు చాలా జాగ్రత్త. ప్రియబిడ్డ, నిన్ను గురించి నువ్వేం మాట్లాడుతున్నావు జాగ్రత్త. ఇతరుల గురించి నువ్వు ఇతరులతో ఏం మాట్లాడుతున్నావు చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. నోటిని, నాలుకను అదుపు చేసుకునేవాడు మరి చాలా మంచి రోజులు చూస్తాడు. నోటిని, నాలుకని ఎప్పుడైతే నువ్వు అదుపు చేసుకోవో, దేని బిడ్డ, నీ ఇష్టానుసారంగా నీ హృదయంలో ఉన్న గుణాలను బట్టి నువ్వు మాట్లాడుతూ ఉంటావో అన్నీ కోల్పోతూ ఉంటావు. చాలా జాగ్రత్త ప్రియబిడ్డ. అందుకే శ్రమలు, నోటిని, నాలుకను భద్రం చేసుకోకపోతే శ్రమలు ఎక్కువ విస్తరిస్తూ ఉంటాయి ప్రియబిడ్డ. అలాగే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం, అలాగే 30వ వచనం, యెషయా గ్రంథం 5:11, 5:22 కానీ మనం చూసినట్లయితే, మరి ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికి శ్రమ. ఈరోజు ఎక్కడ చూసినా సరే దేని బిడ్డారా, ద్రాక్షారసం, మద్యం విచ్చలవిడిగా దేని బిడ్డారా అధికారపూర్వకంగా మనకి అమ్ముడవడం మనం చూస్తున్నాం. నిజమే, మనుషులు ఏది ఇష్టపడితే దాన్ని అమ్మడానికి మనుషులు కూడా సిద్ధంగా ఉంటూ ఉంటారు. జాగ్రత్తగా, ఎవ్వరు కొనలేదనుకోండి మద్యం, ఆ దుకాణం ఎత్తుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. ఏ బిజినెస్ అయినా అంతే. చాలా వ్యాపారాలు ఎత్తేయడానికి కారణం ఏంటనుకున్నారు? అవి కొనేవాళ్ళు లేకపోతే ఆ వ్యాపారం పెట్టిన వ్యక్తి దివాళా తీసేస్తాడు. అద్దెలు కట్టాలి, మనుషులు కూలి పనులు ఇవ్వాలి, ఆ వ్యాపారం మీద ఆ యొక్క క్యాపిటల్ పెట్టింది అంతా వేస్ట్, ఇంట్రెస్ట్ వేస్ట్, టైం వేస్ట్. కాబట్టి ఆ ఏ వ్యక్తి కూడా నష్టాలు వచ్చే వ్యాపారం ఎవడో చేయడు. ఎందుకు చేస్తున్నారు, ఎందుకు అమ్ముతున్నారంటే తాగేవాడు ఉన్నాడు కాబట్టి, నీతి తప్పిన వారు ఉన్నారు కాబట్టి, బలహీనతల చేత వేధించబడుతున్న వారు ఉన్నారు కాబట్టి. దేని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేని బిడ్డ బలహీనతలకు లోనవుతూ ఉంటామో, ఎప్పుడైతే దేని బిడ్డలారా మన జీవితాన్ని నాశనం చేసే వాటిని, మన దేహాలను, ఆరోగ్యాలను పాడు చేసే వాటిని ఇష్టపడి మనం ఎప్పుడైతే వాటిని త్రాగడానికి నిర్ణయించుకుంటామో, ఇక శ్రమలు అనేది ప్రారంభమవుతూ ఉంటాయి. త్రాగుడు వల్ల బాగుపడిన వాళ్ళు ఎవ్వరు లేరు. త్రాగుడు వల్ల మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎక్కడా లేరు. త్రాగుడు వల్ల కుటుంబాలు కట్టుకున్న వారు ఎక్కడా లేరు. త్రాగుడు తాగి బిడ్డల జీవితాల్ని బాగు చేసిన వాళ్ళు ఎవడు లేడు. త్రాగుడు త్రాగి భార్యతో దేని బిడ్డారా ఏమాత్రము సఖ్యతగా సమాధానం ఉన్నవాడు ఎవడు లేడు.
నువ్వు త్రాగుబోతుగా ఎప్పుడైతే మారుతావో నీ కుటుంబం దృష్టిలో, అందరి దృష్టిలో నువ్వు ఎందుకు పనికిరాని వ్యక్తిగా మారిపోతావు. గోసి పెట్టలేనోడు సైతం నీకు చెబుతూ ఉంటాడు. ఎంత సిగ్గుచేటు. వాడు గోసి పెట్టడమే రాదు. నువ్వు వాడికంటే చదువులోనో, జ్ఞానంలోనో, మంచి గౌరవంలోనో, హోదాలోనో గొప్ప వ్యక్తి నువ్వు. అలాంటి వ్యక్తివి ఎప్పుడైతే ఈ త్రాగుడనే వ్యసనానికి గురయ్యావో, ఇక నీకు దేని బిడ్డారా ఎలాంటి వాళ్ళైనా సరే నీకు సలహా చెప్పే స్థితికి నువ్వు వచ్చేస్తుంది నీ బతుకు. దేని బిడ్డ, త్రాగుడు వలన ఆరోగ్య నష్టం, విలువ పోతుంది. త్రాగుడు వలన నీ బిడ్డలకు అవమానం, నీ భార్యకు అవమానం, నీ తల్లిదండ్రులకు అవమానం, నీ మీద ఆధారపడిన కుటుంబం అంతా కూడా, ఒక బిల్డింగ్ భూకంపం వచ్చినప్పుడు ఏ విధంగా కదిలి కూలిపోతుందో నీ కుటుంబం అంతా కూడా ఫైనాన్షియల్గా కూలిపోతుంది. మరి ముఖ్యంగా దేవుడిచ్చిన ఆయుష్ కంటే ముందుగానే వెళ్ళిపోతావు. కారణం ఏంటంటే ఆ కిడ్నీలు, లివర్ ఎప్పుడైతే వ్యాధులకు గురైపోతాయో, అవి బలహీనమైపోతాయో, నిన్ను బ్రతికించడానికి, నీకు సపోర్ట్ చేయడానికి అవి కుదరదు. దేని బిడ్డారా, మంచినీళ్ళు తాగిన వాళ్ళే ఎంతో ఇబ్బందులు పడుతున్నారు కదా, మందు తాగిన వాడికి ఇంకెంత ఇబ్బంది చెప్పండి. దేని ప్రియమైన బిడ్డారా, ఒక్కసారి ఆలోచన చేయి. ద్రాక్ష రసముతో ప్రొద్దుపుచ్చు వారికి శ్రమ అని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. నీ దేహాన్ని పాడు చేసేదాన్ని విడిచిపెట్టేయి. నీ దేహాన్ని నాశనం చేసేదాన్ని, నీ కుటుంబాన్ని పాడు చేసేదాన్ని, నిన్ను విలువ తక్కువ చేసే విధంగా నేను చేసే వాటిని ఏదైనా సరే విడిచిపెట్టాయి. బైబిల్ చెప్తుంది, నీ దేహం దేవుని దేవాలయం. దేవుడు నిన్ను ప్రేమించి పిలుచుకొని తన సిలువలో రక్తం కార్చాడు. ఆ రక్తంతో నేను కడిగి శుద్ధి చేసి ఆయన నీలో నివాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేని బిడ్డ, ఒకసారి ఆలోచన చేయి. నా సహోదరుడా, సహోదరి, యొక్క అన్యులకు వచ్చే శ్రమలకు, లోకస్తులకు వచ్చే శ్రమలు, లేక అవిశ్వాసులకు వచ్చే, భక్తిహీనులకు వచ్చే శ్రమల కారణాలు ఏంటో మనం లిస్టు చూస్తున్నాం. ఆ లిస్టులో దేని బిడ్డారా మరొక మాట ఏమిటంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, 3వ అధ్యాయం 9వ వచనం, రోమపత్రిక 2వ అధ్యాయం 9వ వచనం కానీ చూసినట్లయితే, పాపిష్టి జీవితం, దోషభరిత జీవితం, దుష్టత్వ జీవితం, చెరుపు చేసే జీవితం ఉంటే వారికి శ్రమ. దేని బిడ్డారా, పాపిష్టి జీవితం, దుష్ట జీవితం, దోషభరిత జీవితం. ఈ జీవితం ఎందుకు ఇది? దేవునికి మనం ఈ భూమి మీద బ్రతికిన కొద్ది రోజులైనా మహిమకరంగా బ్రతకాలి. ఒకడు 200 సంవత్సరాలు బ్రతికాడు, దుష్టుడిగా, పాపిష్టుడిగా బ్రతికాడు. ఎందుకో బ్రతికిన కొద్ది రోజులైనా, ఆయుష్ ఉన్న కొద్ది రోజులైనా దేవునికి ఇష్టడుగా మనం బ్రతకాలి. తల్లిదండ్రులకి దేని కష్టం తెచ్చిపెట్టేవారుగా మనం ఉండకూడదు. వాళ్ళని దుఃఖపరిచే విధంగా మనం ఉండకూడదు. బైబిల్ చెప్తుంది, బుద్ధిహీనుడు, జ్ఞానం లేనోడు తల్లిదండ్రుల్ని బాధ పెడతారు, దుఃఖపెడతారు, ఏడిపిస్తారు. తల్లిదండ్రులను బాధపెట్టి, భార్యను బాధపెట్టి, భర్తను బాధపెట్టి, లేక అత్తమామను బాధపెట్టి, తల్లిదండ్రులను బాధపెట్టి ఎందుకో బ్రతుకు. నీ బిడ్డలను బాధపెట్టి ఎందుకో బ్రతుకు. మార్చుకో ఆ బ్రతుకు. నా సహోదరుడా, సహోదరి, మనం పుట్టించిన దేవునిని మనం బాధ పెట్టకూడదు. నరులను చేసినందుకు ఆయన తన హృదయంలో నొచ్చుకున్నాడు అంట. నిజంగా ఆ రోజున ఆయనకు వచ్చిన కోపం, ఆ యొక్క బాధ ఇంత అంత కాదు. అందుకే తన హృదయాన్ని కఠినపరుచుకొని భయంకరమైన జలప్రళయాన్ని రప్పించి జల సమాధి చేసేసాడు. దేని ప్రియమైన బిడ్డారా, దేవునికి కోపం వస్తే మనం తట్టుకోగలమా? దేవునికి రోషం తెప్పించేవారిగా మనం ఉంటే ఏమాత్రం క్షేమంగా ఉండలేం. సొదొమ గొమొర్రా ప్రజలు ఎంత భయంకరమైన పాపులు అయిపోయారంటే, ఆఖరికి వారు పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాచ్యమైనది చేయొచ్చు. చూసారా, ఈరోజున కూడా సేమ్ ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో వారు నాశనం అయిపోవడానికి కారణమైన ఏ పాపాలు అయితే జరిగినాయో, ఈరోజు కూడా ఈ కడవరి దినాల్లో అదే విధంగా పాపాలు జరుగుతున్నాయి. అక్రమ సంబంధాలు పెరిగిపోయినాయి. ఎక్కడ చూసినా సరే చెడు పెరిగిపోయింది, చెడుతనం పెరిగిపోయింది, దుష్టత్వం పెరిగిపోయింది, పాపభరిత జీవితం పెరిగిపోయింది, చెరుపు చేసే జీవితం పెరిగిపోయింది. దేని బిడ్డలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంతమంది మనము ఇదిగో వీరు చాలా నీతిమంతుల కుటుంబం, నీతిగా బ్రతుకుతున్నారని ఎంతమంది కోసం మనం చెప్పగలుగుతున్నాం? ఎంతమంది గుండెల మీద చేసుకొని నేను నీతిగా ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను, భక్తిగా ఉన్నాను, దేవుని దృష్టిలో నేను ఆయనకి ఇష్టడుగా ఉన్నాను, ఇష్టరాలుగా ఉన్నాను, ఎంతమంది చెప్పగలుగుతున్నాం? దేని బిడ్డలారా,
చూడండి, ఒక పాపాత్మురాలు వ్యభిచారము చేస్తుండగా పట్టబడిన ఒక స్త్రీని చాలామంది రాళ్ళు పట్టుకొని రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం ఉంది కాబట్టి రాళ్లతో కొట్టి చంపడానికి ప్రభు దగ్గర తీసుకొస్తే ప్రభు చెప్పిన మాట, మీలో పాపము లేని వాడు మొదట ఆమె మీద రాయి వేయండి అన్నప్పుడు అందరూ కూడా రాళ్ళు అక్కడే కింద పడేసి వెళ్ళిపోయారు. కానీ ఒక్కడ కూడా రాయితో కొట్టలేకపోయాడు. కారణం ఏంటంటే వారి మనస్సాక్షులు గద్దించినాయి. అయ్యో, నేను పాపినే, నేను కూడా పలా విషయంలో పాపమే చేశాను. పాపము దేని బిడ్డారు, అది చిన్నదైనా పెద్దదైనా ఏ రూపంలో చేసినా పాపము వల్ల వచ్చే జీతం మరణం. అది చిన్నలు చేసినా, పెద్దలు చేసినా, స్త్రీలు చేసినా, పురుషులు చేసినా, ఏ వయసులో చేసినా పాపము చేస్తే ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం. దేని బిడ్డ, అందుకే ఆ పాపాన్ని మనం ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. మన పాపముల నుంచి మనల్ని రక్షించడానికి వచ్చిన ఆ రక్షకుడు యందు విశ్వాసం ఉంచాలి. యేసు అంటే అర్థం రక్షకుడు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టిందని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో దేని బిడ్డారా మనం చూడగలం. నా సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచన చేయి. పాపము చేసేవారికి, దోషకరమైన పనులు చేసేవారికి, చెరుపు చేసే పిల్లలకు, దుష్ట కార్యాలు చేసేవారికి శ్రమలు ఎందుకు అంటే దేని బిడ్డారా, చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో, ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని వారికి శ్రమ. చాలా చోట్ల ఆస్తుల కోసం గొడవలు, ఎంత మోసకరమైన కార్యాలు జరుగుతూ ఉంటాయో. మోసము చేత అన్న తమ్ముడు, అన్నయ్య, అక్కను చెల్లి నక్క ఒకరినొకరు మోసపరుచుకొని, తల్లిదండ్రులు మోసం చేసి, లేకపోతే దేని బిడ్డారా ఒకరినొకరు ఇంట్లో మోసం చేసుకొని ఏం చేస్తూ ఉంటారంటే ఇరుగు పొరుగుని మోసం చేసి సరిహద్దురాళ్ళు మార్చేస్తూ ఉంటారు. ఇల్లుకి ఇల్లు కలిపేసుకుంటూ ఉంటారు, స్థలాలకు స్థలం కలిపేసుకుంటూ ఉంటారు. ఏమాత్రము కూడా మరి అడగకపోతే, పట్టించుకోకపోతే ఇక పర్మనెంట్గా వాళ్ళు ఏం చేస్తారంటే గోడలు కట్టేస్తూ ఉంటారు. ఈరోజున మనం ఎక్కడ చూసిన ఇవే గొడవలు, సివిల్ కేసులు అన్నీ కూడా ఇంతే. నా సహోదరుడా, సహోదరి, నిజమే, పాపము చేసి లేక అక్రమంగా, అన్యాయంగా నీది కానిదాన్ని నువ్వు తెచ్చుకొని ఎప్పుడైతే నువ్వు నీది అనుకుంటావో, నీ స్వాధీనంలో ఉంచుకుంటావో, అది ఎప్పటికైనా నీకు శ్రమలు తెచ్చిపెడుతూ ఉంటుంది. చాలా జాగ్రత్త. ఇల్లుకి ఇల్లు కలుపుకొని, పొలానికి పొలం కలుపుకొని, డబ్బుకు డబ్బు కలుపుకొని, బంగారానికి బంగారం కలుపుకొని, ఆస్తికి ఆస్తి కలుపుకొని, ప్రియబిడ్డారా, నిజంగా ఈరోజు బక్కవారిని బెదిరించి, పేదలైన వారిని బెదిరించి, బేదలైన వారిని బెదిరించి, నోరు లేని వారిని బెదిరించి, బక్కవారిని బెదిరించి బ్రతుకుతున్న భయంకరమైన బలాత్కారుల గుంపు ఉంది ఈ లోకంలో. చాలా జాగ్రత్త నా సహోదరుడా. వారికి శ్రమ, వారి బలాన్ని బట్టి, నోరుని బట్టి, అధికారాన్ని బట్టి, తెలివితేటలను బట్టి, అర్ధంతరపు తెలివితేటలను బట్టి ఏదో సంపాదించేసాం అనుకుంటారు. కానీ చచ్చినప్పుడు ఏమీ పట్టుకెళ్ళలేరు, ఎవడూ పట్టుకెళ్ళలేడు. బైబిల్ చెప్తుంది, మనం ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఏమీ కొనుక్కోలేదు. దేని బిడ్డారా, ఇదిగోండి చూడండి, అన్యులకు, లోకస్తులకు, లేక అవిశ్వాసులకు, భక్తిహీనులకు వచ్చే శ్రమల కోసం మనం ఈ లిస్టు మనం చూస్తున్నాం. మరి యొక్క భాగంలో మరికొన్ని విషయాలు మనం చూద్దాం. ప్రియబిడ్డలారా, నేను మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభిద్దాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డను కూడా నాయన ఇదిగో దర్శించండి. వారి హృదయం నేత్రాలు తెరవండి ప్రభువా. ఈ లోకస్తులు, ఈ లోకపు జనులు ఎదుర్కొంటున్న ఆ యొక్క శ్రమలకు అనేక కారణాలు మేము ధ్యానిస్తున్నాం ప్రభువా. ఈ శ్రమలను గురించి అనేక విషయాలు మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడండి ప్రభువా. వినే చెవి, గ్రహించే హృదయం దయచేయండి నాయనా. ఇదిగో ప్రభా, మీ యందు భయభక్తులు కలిగి నాయన ఈ శ్రమలు అనే ఈ యొక్క నాయన కొలలలో మేము పడకుండా ప్రభా, ఈ శ్రమలనే గోతులో మేము పడకుండా ప్రభా, నాయన వ్యర్థమైన అనవసరమైన శ్రమలు మేము తెచ్చుకోకుండా ప్రభా, కేవలము మీ కాపుదల భద్రత కోసం నాయన ఎల్లప్పుడూ కూడా మీ మీద ఆనుకొని మీ యందు విశ్వాసం ఉంచి జీవించుటకు సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో నీ బిడ్డలు ఎవరైతే నాయన వ్యర్థమైన శ్రమలు అనుభవిస్తున్నారో, అనవసరమైన శ్రమలు అనుభవిస్తున్నారో విడిపించండి ప్రభా. లేవనెత్తండి, మీ యందు నమ్మిక విశ్వాసం ఉంచుటకు సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.